భయపడి. మొట్టమొదటిగా ఆ మాట విన్న వెంటనే యెహోషాపాతులు ఏం కలిగిందండి? ఒక భయము అనేది ఆవరించేసింది. అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకంటే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ దట్ వార్. ఆ యుద్ధమును వారు చేయడానికి వారు సిద్ధముగా లేరు. కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి? పరుగులు పెట్టి దాక్కోవాలా? సైన్యాన్ని హెచ్చరిక చేయాలా? ఏమీ చేయాలో తెలియక అటువంటి సందర్భములో కూడానండి ఇక్కడ గమనించండి, అంటూ ఉన్నారు కదా, మనస్సు నిలుపుకొని. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. ఒక్కొక్కసారి మన మీద చాలా అర్జెన్సీ వచ్చేస్తుంది, చాలా ఎమర్జెన్సీ వచ్చేస్తుంది. ఏం చెయ్యాలో తెలియదు, కాళ్ళు చేతులు ఆడు, ఎటు పరిగెత్తాలో తెలియదు, ఎవరికి ఫోన్ చెయ్యాలో తెలియదు. కానీ ఆ సమయములో ఇక్కడ చూడండి, తన మనస్సు నిలుపుకున్న ఒక నాయకుడు కనపడుతూ ఉన్నాడు. ఆ నాయకుడు మీరేనండి. మీ కుటుంబాలలో, మన కుటుంబాల్లో, మన సంఘములో అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? మీరు ఇంకెక్కడ ఆరాధన చేయడానికి వీల్లేదు అని చెప్పి మనకు ఖచ్చితంగా ఒక మాట చెప్పబడినప్పుడు మనందరము చాలా కంగారు పడ్డాం. ఎక్కడికి వెళ్తాం ప్రభా? ఏం చేస్తాం ప్రభా? మాకు ఎక్కడ దారి దొరుకుతుంది ప్రభా? ఇక మరలా అందరము కూడా బీ కూల్. మనకంటూ పిలిచిన దేవుడు ఉన్నారు, ఈరోజు ఇక్కడ నిలబెట్టిన దేవుడు ఉన్నాడు, ఈ సమస్యను తీసుకొచ్చిన దేవుడు మనకు ఉండగా వై షుడ్ వి గెట్ ఫియర్? మనం ఎందుకు భయపడాలి? ఆనాడు సంఘమంతా కూడా ఏకతాటి మీద నిలబడి గతించిన సంవత్సరంలో మనం తీసుకున్న నిర్ణయం అనేది ఇదిగో ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి మనల్ని నిలబెట్టింది. మనస్సు నిలుపుకోవాలండి. మనస్సు నిలుపుకుంటేనే మనము దేన్నైనప్పటికీ కూడా సాధించగలుగుతాం. కంగారు పడితే అక్కడ పని జరగకపోగా మరలా వ్యవహారం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని కానీ నేను ఇక్కడ కలవరపడితే, నేను ఇక్కడ భయపడితే అని యెహోషాపాతు తన హృదయంలో నిర్ణయం చేసుకుని మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన రాజుగా అప్పటికి కొనియాడబడుతూ ఉన్నాడు. వెంటనే యుద్ధ సమయంలో ఇంకా బాగా పెట్టండి సైనికులకి, యుద్ధములో బాగా యుద్ధం చేయాలి అని చెప్పి సహజంగా అంటాం. అదే కదా, యుద్ధ సమయంలో ఉపవాసం పస్తు పెడితే బలహీనమైపోతారు. కానీ ఇక్కడ యెహోషాపాతు ఈ మాట విన్న వెంటనే